హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండి. సో భారతరత్న అవార్డ్స్ అనేది చాలా స్పెషల్ ఈ 2024. ఎందుకంటే ఏకంగా ఒక సంవత్సరానికి 5 భారతరత్న అవార్డులు 1954 నుంచి మొదలు పెట్టుకుంటే 2024 వరకు కూడా ఈ ఇయర్లోనే హైయెస్ట్గా 5గురికి ఇవ్వడం జరిగింది. సో 1999 కేవలం హైయెస్ట్గా 4గురికి మాత్రమే ఆ ఇయర్కి భారతరత్న అవార్డ్స్ ఇచ్చారు. బట్ ఇయర్ 5 మెంబర్స్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా స్పెషల్. సో వాళ్ళ గురించి మనం నేర్చుకోవాలి. అదేవిధంగా భారతరత్న అవార్డుకి సంబంధించి స్టాటిక్ జీకే పరంగా బ్యాక్గ్రౌండ్ కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్, మనకి 1954 జనవరి 2వ తారీఖు నుంచి మనకి ఈ అవార్డ్స్ని అయితే ప్రదానం చేయడం జరిగిందనమాట. అయితే 1954 నుంచి 2011 వరకు కేవలం 4 రంగాల వాళ్ళకు మాత్రమే ఈ భారతరత్న అవార్డ్స్ ఇచ్చేయండి. అది కూడా ఇంపార్టెంట్. సో అవేంటంటే కళలు అండ్ సాహిత్యం, నెక్స్ట్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ, నథింగ్ బట్ సైన్స్, అండ్ ప్రజాసేవ. సో మనకి 2011 వరకు కూడా కేవలం ఈ 4 రంగాల్లో కృషి చేసిన వాళ్ళకి మాత్రమే భారతరత్న అవార్డు ఇచ్చేది. కానీ 2011 నుంచి అన్ని రంగాలల్లో విశేష కృషి చేసిన వాళ్ళందరికీ కూడా మనకి భారతరత్న అవార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి 1977లో ఎమర్జెన్సీ ఆ టైంలో ఏమైందంటే మనకి నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి వచ్చేసి మొరార్జీ దేశాయ్ ఉండడం జరిగిందనమాట. మొరార్జీ దేశాయ్. సో ఈయన టైంలో ఏమైందంటే మనకి ఈ భారతరత్న అవార్డ్స్ అనేది రద్దు చేయడం జరిగింది. కానీ మళ్ళీ 1980 నుంచి ఇందిరాగాంధీ మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న కాలంలో మళ్ళీ అగైన్ దీన్ని రెజ్యూమ్ చేయడం జరిగింది. మళ్ళీ 1980 నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఎవ్రీ ఇయర్ మనకి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే లాస్ట్ వచ్చేసరికి మనకి డ్యూ టు కరోనా సిచ్యువేషన్ వల్ల 2019లో మనకి మాజీ రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ గారికి అయితే ఇవ్వడం జరిగిందనమాట. ప్రణబ్ ముఖర్జీ గారికి. దాని తర్వాత 2024 5గురికి ఇవ్వడం జరిగిందనమాట. సో ఎగ్జామినేషన్ అడుగుతాడు, ఎవరి గవర్నమెంట్లో భారతరత్న అవార్డ్స్ రద్దు చేయబడింది, మళ్ళీ తర్వాత దాన్ని ఎవరు పునఃప్రారంభించారని చెప్పి కూడా మనల్ని ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు స్టార్టింగ్లో అడిగితే ఓన్లీ 4 రంగాల వాళ్ళకి మాత్రమే ఇచ్చేది. బట్ ఇప్పుడు మాత్రం అన్ని రంగాలలో మీరు ఏదైనా ఒక రంగంలో విశేష కృషి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా భారతరత్న అవార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మొట్టమొదటి రిసిపెంట్ ఎవరు, హూ ఇస్ ద ఫస్ట్ రిసిపెంట్, మొట్టమొదటి భారతరత్న అవార్డు అందుకున్న వాళ్ళు ఎవరంటే 3 ఉన్నారు. కానీ మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగితే సి రాజగోపాలాచారి అని ఫస్ట్ ఆన్సర్ పెట్టండి. సి రాజగోపాలాచారి ఫస్ట్ పర్సన్. అంటే వీళ్ళందరికీ కూడా ఫస్ట్ వచ్చింది అనమాట. బట్ 3 ఆప్షన్స్ ఉంటాయి. సర్వేపల్లి రాధాకృష్ణ, నెక్స్ట్ వచ్చేసరికి సివి రామన్. సో వీళ్ళ 3 కూడా ఎట్ ఏ టైం 1954లో 3 భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరని కనుక మీకు 3 ఆప్షన్స్ ఇస్తే ఫస్ట్ ఆప్షన్ కింద సి రాజగోపాలాచారి గారిని మీరు టిక్ చేయాల్సి వస్తుంది అనమాట. అదేవిధంగా మనకి ఇప్పటి వరకు నాన్ ఇండియన్స్ ఎవరైతే ఎన్ఆర్ఐ ఉంటారు కదా, మన భారతదేశం కాకుండా విదేశీయులకు కూడా 2 వ్యక్తులకి మనకి భారతరత్న ఇవ్వడం జరిగింది. సో విదేశీయుల ఫస్ట్ వచ్చేసరికల్లా ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అని చెప్పేసి పాకిస్తాన్. సో మనకి ఇతనికి ఇవ్వడం జరిగింది. సెకండ్ వచ్చేసరికల్లా నెల్సన్ మండేలా. ఓకేనా? వీళ్ళ 2 పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్. విదేశీయులకి కింది వాళ్ళలో ఏ విదేశీయునికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగిందంటే ఫస్ట్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నెల్సన్ మండేలా గారికి అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది. అయితే మొట్టమొదటి మహిళ వచ్చేసి ఇందిరాగాంధీకి ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఉమెన్ రిసిపెంట్ ఇన్ భారతరత్న అవార్డు వచ్చేసి ఇందిరాగాంధీ గారికి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఫస్ట్ అండ్ మంచి ఏదైతే చెప్పుకుంటున్నాం ఇవన్నీ కూడా స్టాటిక్ జీకే పాయింట్ అట్లా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనకు వచ్చేసి ఈ 2024 అనేది చాలా స్పెషల్. ఎందుకనే చూద్దాం. సో ఏకంగా 5గురికి ఇవ్వడం జరిగింది. ఈ 2024 వాళ్ళ పేర్లు ఏంటిదని మనం చూద్దాం. ఓకేనా? 2024 వచ్చేసరికి అలా మనకి 5గురికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. సో అందులో ఫస్ట్ పర్సన్ అనగడం కంటే 49వ వ్యక్తి అని చెప్పి అడగాలి. ఎందుకంటే మీకు రైల్వే ఎగ్జామ్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్నో వ్యక్తి అని చెప్పి అడుగుతారు కాబట్టి. సో 49వ వ్యక్తిగా మనకి కర్పూరి ఠాగూర్. సో ఈయన ఏంటంటే బీహార్ యొక్క మాజీ ముఖ్యమంత్రి.
సో బీహార్ యొక్క మాజీ సీఎం అన్నమాట, మాజీ సీఎం. ఎగ్జామినేషన్ అడుగుతారు. సో కింది వాటిలో 2024లో ఏ వ్యక్తికి మనకి భారతరత్న అవార్డు వచ్చిందంటే 49వ వ్యక్తిగా కర్పూరి ఠాగూర్. ఈయన బీహార్ యొక్క మాజీ సీఎం. ఈయన 2 టర్మ్స్ మనకి బీహార్కి సీఎంగా చేయడం జరిగింది. సో ఈయన టైంలోనే బీహార్లో మద్యపాన నిషేధం కూడా ఈ యొక్క ఠాగూర్ యొక్క టైంలోనే చేయడం జరిగింది. అదేవిధంగా బీసీకి 26% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ముంగేరి కమిషన్ కూడా ఈయన టైంలో రావడం జరిగింది. తర్వాత వచ్చిన మండల్ కమిషన్ ఏదైతుందో బీసీ రిజర్వేషన్కి, సో ఈ ముంగేరి కమిషన్ ఇచ్చిన సిఫారసులే రిఫరెన్స్ కింద కూడా తీసుకోవడం జరిగింది. అందుకోసమే మనకి కర్పూరి ఠాగూర్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 50వ వ్యక్తిగా మనకి ఎల్కే అద్వానీకి ఇవ్వడం జరిగింది. ఎల్కే అద్వానీ. సో ఈయన బీజేపీలో చాలా పవర్ఫుల్ లీడరు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ యొక్క కార్యకర్త నుంచి బీజేపీ జనతా పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ 1980లో వాజ్పేయితో పాటు ఈయన కూడా పార్టీ ఏర్పడడానికి చాలా కృషి అయితే చేయడం జరిగిందనమాట. సో ఈయన టైంలోనే మనకి ఏదైతే బాబ్రీ మసీదులో రామ్ మందిరాన్ని కట్టించాలని చెప్పేసి ఈయన ఒక రథయాత్ర కూడా చేపట్టడం జరిగింది. ఆ రథయాత్ర ఎక్కడి నుంచి? గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్ నుంచి. సో గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్ నుంచి మనకి అయోధ్యలోని రామ మందిరానికి సో ఒక రథయాత్రని కూడా స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే ఎల్కే అద్వానీ అనమాట. సో ఆ టైంలోనే ఈయనకి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. లాలూ ప్రసాద్ యాదవ్ని వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే చాలా ఫేమస్ అవ్వడం జరిగింది. బీజేపీ పార్టీ కూడా జనాల్లోకి వెళ్ళడానికి కూడా ఆ సిచ్యువేషన్ ఆ టైంలో చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి ఎవరంటే ఎల్కే అద్వానీ. సో ఇతనికి కూడా రావడం జరిగింది. నెక్స్ట్ 51వ వ్యక్తిగా పివి నరసింహారావు. సో ఈయన కూడా మనకు మాజీ ప్రైమ్ మినిస్టరే. ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే మొట్టమొదటి దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రైమ్ మినిస్టర్ అయిన మొట్టమొదటి వ్యక్తి పివి నరసింహారావు. ద సేమ్ థింగ్ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రైమ్ మినిస్టర్ అయిన ఏకైక వ్యక్తి కూడా మనకి పివి నరసింహారావు అనమాట. సో ఈయన టైంలో మనకి ఒక బ్యూటిఫుల్ ఒక ఎకానమీ సిస్టాన్నే అల్లకల్లోలమయ్యే టైంలో ఎల్పిజి మోడల్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే ఎల్పిజి మోడల్ని మనకి పివి నరసింహారావు తీసుకురావడం జరిగింది. ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అంటే మనకి 1991 అంటే రాజీవ్ గాంధీ చనిపోయిన టైంలో మనకి ఇతనైతే ప్రైమ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో మన నంద్యాల ఉప ఎన్నికల్లో 5 లక్షల మెజారిటీతో గెలిచి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా సాధించిన వ్యక్తి పివి నరసింహారావు ఆ టైంలో. సో ఈయన అపారమైన శక్తి అనమాట. సో ఆల్మోస్ట్ 10 నుంచి 13 లాంగ్వేజ్లు మాట్లాడగల శక్తి ఉన్నది. అయితే అప్పుడు మనం ఎకానమికల్ క్రైసిస్లో ఉన్నాం. అప్పుడు ఇక్కడ మనకి ఆర్బీఐ గవర్నర్గా మన్మోహన్ సింగ్ పనిచేస్తున్నాడు అనమాట. మన్మోహన్ సింగ్ అనేది వ్యక్తి ఆర్బీఐ గవర్నర్గా ఉన్నాడు. బట్ అక్కడి నుంచి అతన్ని డైరెక్ట్ ఆర్థిక శాఖ మంత్రిగా చేయడం జరిగిందనమాట. ఆర్థిక శాఖ మంత్రిగా చేసి వీళ్ళిద్దరు కలిసి పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ కలిసి 1991లో ఉన్న క్రైసిస్ నుంచి బయటపడ్డామంటే వీళ్ళిద్దరే చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అనమాట. చరిత్ర ఎప్పుడు కూడా వీళ్ళిద్దరిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకంటే మనకు అక్కడ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎఫ్డిఐ కూడా చాలా తక్కువ ఉన్నాయి. 1 బిలియన్ కంటే తక్కువ ఉంది. బంగారం కూడా లేదు. సో ఆ సిచ్యువేషన్లో ప్రైవేటైజేషన్ అంటే గవర్నమెంట్ యొక్క గుత్తాధిపత్యాన్ని తగ్గించి ప్రైవేటైజేషన్ ఒక లైసెన్స్ రాజ్ యాక్ట్ అయితే ఇవన్నీ కూడా సరళించేసి సో ప్రైవేటైజేషన్కి ఇంపార్టెన్స్ పెంచి గవర్నమెంట్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గించడం వల్ల మనకు అప్పుడున్న అప్పులలో అయితేంది, కరువు అయితేంది, వాటెవర్ చాలా సమస్యల నుంచి అన్నిట్లు బయటపడ్డామంటే ఈ ఎల్పిజి మోడల్కి ఆద్యుడు ఎవరని చెప్పాలి? పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్. వీళ్ళిద్దరు కూడా భారతదేశానికి ఎప్పుడు కూడా చాలా విశేషమైన కృషి చేశారు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ సిచ్యువేషన్లో అలా ట్యాకిల్ చేయడం అంటే అంత ఇంపార్టెంట్ కాదు నాన్న. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసరికల్లా 52వ వ్యక్తిగా చౌదరి చరణ్ సింగ్. సో ఈయనని ఏమంటామంటే రైతు బాంధవుడు అంటాం. ఏమంటాం నానితని? రైతు బాంధవుడు అంటాం. ఎందుకు అంటానంటే ఇతను కూడా మనకి ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కాకుండా మొట్టమొదటిసారి నాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి సీఎం అయిన వ్యక్తి ఎవరంటే ఉత్తరప్రదేశ్కి చౌదరి చరణ్ సింగ్ అనమాట. ఈయన ప్రైమ్ మినిస్టర్ కూడా చేసింది, కాకపోతే కొద్ది కాలం మాత్రమే చేసిండు. ఇతను ఎంటైర్ పీరియడ్ కూడా రైతుల గురించే బాగా ఆలోచించి రైతులకు పంటలు నష్టం వచ్చినా సరే మినిమం సపోర్టింగ్ ప్రైస్ అని చెప్పేసి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా, ఎంఎస్పి అని చెప్పేసి ఆ ధరలు అనేది అప్పుడు నష్టం వచ్చినా సరే గవర్నమెంట్ ఎక్కువ ధరతో కొనుగోలు చేసి రైతుల యొక్క
వెల్ఫేర్ క్షేమం గురించి ఆలోచించిన వ్యక్తి కాబట్టి చౌదరి చరణ్ సింగ్ గారిని మనం రైతు బాంధవుడు అని చెప్పుకుంటాం అనమాట. సో నాబార్డు ఏర్పాటు కూడా ఇతని యొక్క కృషి అనేది చాలా ఉందన్నమాట. అందుకోసమే మనం చౌదరి చరణ్ సింగ్ గారిని రైతు బాంధవుడు అని పిలుస్తాము. చాలా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఇతను కూడా. నెక్స్ట్ 53 అండ్ లాస్ట్ అనమాట. సో మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు. ఎంఎస్ స్వామినాథన్. సో ఎంఎస్ స్వామినాథన్ దేనికి ఫేమస్ నానా? సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రివల్యూషన్. అదే వరల్డ్ వైడ్గా ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ అంటే నార్మన్ బోర్లాంగ్ అనమాట. సో ఇతను ఏం చేసిన అంటే వరి మీద గోధుమ మీద పరిశోధనలు చేసిండు. గోధుమ మీద ఎందుకో మనకు 1960 ఆ టైంలో కరువు రావడం జరిగింది. సో దిగుమతులు చేసుకునేంత అమౌంట్ లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అప్పుడు ఈయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే ప్రొడక్షన్ పెంచాలి, అంటే ప్రొడక్టివిటీ పెంచాలి అని చెప్పేసి వరి గోధుమ ఈ రెండింటితో కంపేర్ చేసుకున్న గోధుమల మీద ఇతను ఎక్కువ పరిశోధన చేసి ఏం చేశారంటే యాంత్రిక శక్తిని ఉపయోగించి, అంటే ట్రాక్టర్స్ ఇలా తీసుకురావడం, పురుగుల మందు ఫెర్టిలైజర్స్ ఉంటుంది కదా, సో ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి వాటి యొక్క ప్రొడక్టివిటీ పెంచాలని చెప్పేసి అప్పుడు మన ఇండియాలో ఉన్న జనాభాకు అందరికీ కూడా మనం వేరే కంట్రీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పేసి విశేష కృషి చేశాడు. కాబట్టి ఇతను మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రివల్యూషన్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎంఎస్ స్వామినాథన్. సో మొత్తం ఎంతమంది? 5 అనమాట. అయితే ఈ 5 ఇట్లా ఇప్పుడు 2024 ఇచ్చిన కేవలం ఎల్కే అద్వాని మాత్రమే బతుకున్నానా. సో ఈ రిమైనింగ్ 4 కూడా మరణానంతరం, సో చనిపోయిన తర్వాతనే వీళ్ళకి అవార్డ్స్ అయితే రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనకు ప్రైమ్ మినిస్టర్ని కనుక గుర్తుపెట్టుకుంటే మొత్తం 8 మంది ప్రైమ్ మినిస్టర్లకి భారతరత్న అవార్డు రావడం జరిగింది. సో ఫస్ట్ పర్సన్ ఎవరినానా? నెహ్రూకి అయితే రావడం జరిగింది. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వల్ల ఇప్పటి వరకు 8 మందికి భారతరత్న అవార్డు రావడం జరిగింది. సో అందులో ఫస్ట్ నెహ్రూ, దాని తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి. సో లాల్ బహదూర్ శాస్త్రి. సో ఈయన ఏంటంటే మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికల్లా ఇందిరాగాంధీ. సో ఇందిరాగాంధీ ఫేమస్ ఏంటి నాన్న? సో మొట్టమొదటి భారత మహిళ భారతరత్న అవార్డు ఎవరు అందుకున్నారంటే ఇందిరాగాంధీ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీకి కూడా భారతరత్న అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికల్లా మొరార్జీ దేశాయ్. సో మొట్టమొదటి నాన్ కాంగ్రెస్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మొరార్జీ దేశాయ్. ఈయనకు కూడా భారతరత్న అవార్డు రావడం జరిగింది. దాని తర్వాత వాజ్పేయి. సో వాజ్పేయి గారికి రావడం జరిగింది. నెక్స్ట్ 7th వచ్చేసరికల్లా చరణ్ సింగ్ చౌదరి, పివి నరసింహారావు. దాని తర్వాత లాస్ట్ వ్యక్తి ఎవరంటే చౌదరి చరణ్ సింగ్. ఎగ్జామినేషన్ ఖచ్చితంగా అడుగుతారు. సో ఇప్పటి వరకు కంటిన్యూస్గా 14 ప్రైమ్ మినిస్టర్లు చేస్తే అందులో 8 మందికి భారతరత్న అవార్డు రావడం జరిగింది. కింది వాటిలలో భారతరత్న అవార్డు రాని ప్రధానమంత్రి ఎవరని చెప్పి కూడా ఇలా క్వశ్చన్స్ అడగడానికి మనకు ఆస్కారం ఉందన్నమాట. సో మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది 1954 జనవరి 2వ తారీఖు నాడు స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. స్టిల్ ఇప్పటికి కూడా మధ్యలో మనకి 1977 సో ఎమర్జెన్సీ టైంలో మాత్రమే ఒక 2 years ఏమో బ్రేక్ రావడం, మళ్ళీ 1980 నుంచి స్టిల్ ఇప్పటి వరకు రావడం జరుగుతుంది. అయితే అవార్డు అనగానే అందరూ చాలా మనీ రూపంలో అనుకుంటున్నానా. సో దీన్ని ప్రధానమంత్రి సిఫారసు మేరకు రాష్ట్రపతి ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకి అవార్డు అనేది నగదు రూపంలో ఉన్నది. ఒక సర్టిఫికేట్ ఉంటుంది, రాష్ట్రపతి సిగ్నేచర్ చేసిన సర్టిఫికేటు, రాగి ఆకులు ఏదైతే కాపర్ తోటి తయారు చేసింది ఒక మెడల్ టైప్ ఉంటుంది. ఈ 2 మాత్రమే ఇస్తారు. దీన్ని వాళ్ళ పేరుకు ముందుకు కానీ పేరుకు తర్వాత కానీ ఎక్కడ కూడా వీళ్ళు ఉపయోగించొద్దు అన్నమాట. ఇది కంప్లీట్గా భారతరత్న అవార్డు సంబంధించి ఇన్ఫర్మేషన్ అని 2024లో 5 ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం ఎప్పుడు 2019 సో మనకి ప్రణబ్ ముఖర్జీ గారికి అయితే ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడగవచ్చు లాస్ట్ టైం ఎప్పుడు భారతరత్న అవార్డు ఇచ్చారంటే 2019లో ప్రణబ్ ముఖర్జీ గారికి ఇవ్వడం అయితే జరిగింది. 2024 5 ఇవ్వడం జరిగింది. 1999లో మాత్రం హైయెస్ట్ 4 మెంబర్స్కి ఇచ్చారు. ద నెక్స్ట్ దిస్ ఇస్ ద హైయెస్ట్ టైం పీరియడ్ హూ రిసీవ్డ్ 5 భారతరత్న అవార్డ్స్. దోస్ అమాంగ్ సో వీళ్ళందరూ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కంప్లీట్గా స్టాటిక్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీకు రైల్వే ఎగ్జామ్స్ కనుక పర్టికులర్గా ప్రిపేర్ అవుతారంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేయండి. కంప్లీట్ ఫుల్ కోర్స్ అవైలబుల్ ఉంటుంది, మాక్ టెస్ట్లో ఉంటుంది. సో మీకు ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ కూడా. సో కానీ సో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ కిరణ్ స్టడీస్ @CM4 అని కాల్ చేస్తే కూడా ఎడ్యుకేషన్ సంబంధించి రైల్వే ఎగ్జామ్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో అఫీషియల్ రైల్వే అప్డేట్స్ గురించి కిరణ్ స్టడీస్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.